హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఇది నాకు రీసెంట్గా వచ్చిన ఆర్డర్. అది కాకుండా నాకైతే ఒక కామెంట్ వచ్చింది, అక్క థ్రెడ్ బ్యాంగిల్స్ మేకింగ్ వీడియోని లాంగ్ వీడియో అప్లోడ్ చేయమని చెప్పేసి. అందుకే ఈ వీడియో అయితే తీసుకుంటున్నాను. దానికోసం ఇలాగ నేను ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. ఆల్రెడీ ఒక బ్యాంగిల్స్ని అయితే చుట్టేసాను అనమాట. ఇంకొక బ్యాంగిల్స్ చుట్టడానికి ఇక్కడ నేను బ్లూ కలర్ థ్రెడ్ అయితే చుట్టుకుంటున్నాను. రౌండ్స్ వచ్చేసి ఒక 25 రౌండ్స్ అయితే అలా తీసుకుంటే సరిపోతుంది. అప్పుడు మనకి చాలా మంచి థిక్గా అయితే వస్తుంది. మనం ఇలాగ థ్రెడ్ చుట్టేటప్పుడు మనకి అక్కడక్కడ చిక్కులు పడుతుంటాయి. ఆ చిక్కుల్ని మనం చిక్కులు పడిన ఆ లైన్ మాత్రం పక్కకు తీసేసి బ్యాంగిల్కి అయితే థ్రెడ్ చుట్టుకోవాలన్నమాట. అప్పుడే ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఇక్కడ నేను 25 రౌండ్స్ అయితే తీసుకొని చివరిలో ఇలాగ గమ్ అయితే అంటించేసి బ్యాంగిల్కి అయితే అంటిస్తున్నాను. మనము బ్యాంగిల్కి అంటించేటప్పుడు కొంచెం ఎడ్జెస్లో చూసుకొని ఇట్లాగ అంటించుకోవాలి. దీనికి అంటించేసి పక్కన పెట్టి ఇంకొక బ్యాంగిల్కి అయితే చుట్టుకోవాలన్నమాట. దానికి చుట్టుకునే లోపల ఇది డ్రై అయిపోతుంది. అప్పుడు దీన్ని మంచిగా బ్యాంగిల్కి రౌండ్గా చుట్టుకోవచ్చు. అప్పుడే మనకి ఆ బ్యాంగిల్కి ఉన్న థ్రెడ్ అనేది గట్టిగా మంచి ఫినిషింగ్ అయితే వస్తుంది. సో నేనైతే ఇలాగ చుట్టేసుకుంటున్నాను. మనం థ్రెడ్ ఎక్కువగా తీసుకున్నా పర్లేదు, కానీ తక్కువగా తీసుకుంటే మనకి అతుకులుగా కనిపిస్తుంది. అందుకే ఇట్లాగా థ్రెడ్ అనేది ఎప్పుడు ఎక్కువగా తీసుకోవాలి. వేస్ట్ అయినా కొంచెం పర్లేదు అనమాట. ఇంకొక బ్యాంగిల్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలాగ 2 బ్యాంగిల్స్కి ఫినిష్ చేసేసాను. ఆల్రెడీ ఒక బ్యాంగిల్కి అయితే కంప్లీట్ చేసేసాను అనమాట. ఫైనల్గా స్టోన్స్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు వ్లాగ్ అయితే ఇంతే. మీరు మాత్రం నా వీడియోకి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.